యాదాద్రి భువనగిరి ప్రాంతం ఒక పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా సరికొత్త క్రాంతిని వెదజల్లుతోంది. భువనగిరిలోని స్వర్ణగిరి ఆలయానికి రోజురోజుకు భక్తుల రద్దీ పెరిగిపోతుంది. భక్తులు ప్రతిరోజు వేలాదిగా ఆలయానికి తరలివస్తున్నారు. హైదరాబాద్కి 50 కిలోమీటర్ల లోపు ఈ ఆలయం ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నగరం నుంచి ఆలయానికి వెళ్లేందుకు అవసరమైన విధంగా ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ స్వర్ణగిరి ఆలయ ప్రాంగణంలోని కొలనులో జలనారాయణ స్వామి పడుకొని ఉన్న విగ్రహం అందరినీ విశేషంగా ఆకర్షిస్తుంది. అంతేకాకుండా అతిపెద్ద గంట, కార్యసిద్ధి హనుమాన్ విగ్రహం భక్తులను ఎంతో కనువిందు చేస్తుంది. యాదాద్రి భువనగిరి స్వర్ణగిరి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఒకవైపు పండుగల సందర్భంగా శని, ఆదివారాలు, వీకెండ్స్, హాలిడేస్ సమయాల్లో కూడా భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. యాదాద్రి భువనగిరిలో ఒకవైపు రేణుక ఎల్లమ్మ తల్లి, మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకమైన యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి అందరికీ ఆశీస్సులు ఇస్తుండగా ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి భక్తులను అలరిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున యాదగిరిగుట్టతో పాటు భక్తులు శ్రీ స్వర్ణగిరి టెంపుల్ను దర్శిస్తూ ఆ దేవదేవుల అనుగ్రహాన్ని పొందుతున్నారు. యాదాద్రి భువనగిరి ప్రాంతం ఒక పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా సరికొత్త క్రాంతిని వెదజల్లుతోంది. భువనగిరిలోని స్వర్ణగిరి ఆలయానికి రోజురోజుకు భక్తుల రద్దీ పెరిగిపోతుంది. భక్తులు ప్రతిరోజు వేలాదిగా ఆలయానికి తరలివస్తున్నారు. హైదరాబాద్కి 50 కిలోమీటర్ల లోపు ఈ ఆలయం ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నగరం నుంచి ఆలయానికి వెళ్లేందుకు అవసరమైన విధంగా ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ స్వర్ణగిరి ఆలయ ప్రాంగణంలోని కొలనులో జలనారాయణ స్వామి పడుకొని ఉన్న విగ్రహం అందరినీ విశేషంగా ఆకర్షిస్తుంది. అంతేకాకుండా